నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా ది ఇంటెలెక్చువల్ మాస్క్ ఆఫ్ యావరేజ్ అనే ప్రధాన మూలం ఆధారంగా మన చర్చ సాగుతుంది. నమస్కారం. ఈ అంశం గురించి మాట్లాడటానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను. ఇది మనిషి ప్రవర్తన వెనక ఉన్న ఎన్నో రహస్యాలను బయటపెడుతుంది. ఖచ్చితంగా. ఈరోజు మన ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటే: మనిషి మనస్సు తనలోని లోపాన్ని లేదా స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి జ్ఞానమనే ఒక అందమైన ముసుగును ఎలా వాడుకుంటుందో విశ్లేషించడం. అవును. సాధారణంగా ఎక్కడైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే మన ప్రవర్తన ఎలా మారుతుందో గమనించడం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యం. ఇది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. అదే కదా ఆశ్చర్యం. మనలో ఉన్న ఆ పిసినారితనం బయటకు వచ్చేటప్పుడు అది నేరుగా ఒక లోపంలాగా అనిపించదు, ఒక తెలివైన నిర్ణయంలా మనకు అనిపిస్తుంది. ఇక్కడే మెదడు తన లాజిక్ చేస్తోంది. ఇది మానసిక శాస్త్రపరంగా ఒక అద్భుతమైన పరిశీలన. మనకు మనం ఎంత తెలివిగా సర్దిచెప్పుకుంటామో ఈ మూలం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ మూల గ్రంథంలోని 51వ భాగం చదువుతున్నప్పుడు నాకు ఈ విషయం ఇంకా బాగా అర్థమైంది. ఖర్చు చెయ్యాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ లోభత్వం అనేది జ్ఞానం రూపంలో ఉద్భవిస్తోంది అని అందులో రాశారు. సరిగ్గా చెప్పారు. డబ్బు ఖర్చు చెయ్యకుండా ఆ పనిని ఎలా దాటవేయాలి అని మెదడొక వ్యూహం రచిస్తోంది. లేదా ఆ పని అసలు ముఖ్యమైనదే కాదు అని మనసు తనకు తాను గట్టిగా నచ్చజెప్పుకుంటుంది కదా. అవును. ఈ ప్రక్రియను మానసిక శాస్త్రంలో మేధోపరమైన సమర్థన అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఇంటెలెక్చువలైజేషన్ అంటారు. అంటే ఇదొక రక్షణ యంత్రాంగంలాగా పనిచేస్తుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇదొక అత్యంత బలమైన రక్షణ యంత్రాంగం. మెదడు తనలోని భయాన్ని లేదా పేరాశను కప్పిపుచ్చుకోవడానికి తర్కాన్ని ఒక కవచంలా వాడుకుంటుంది. మన అహాన్ని కాపాడుకోవడానికి ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏ మనిషి తనను తాను ఒక లోభిగా లేదా స్వార్థపరుడుగా చూసుకోవడానికి ఇష్టపడడు కదా. ఆ నిజాన్ని అంగీకరించడం అహానికి చాలా కష్టం. అందుకే ఈ మేధోపరమైన ముసుగు వేస్తాడు. ఈ ముసుగు గురించి, వాస్తవాన్ని అంగీకరించడం గురించి మాట్లాడేటప్పుడు మనం బుద్ధుని బోధనల గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఇక్కడ ఒక భిక్షువు ఉదాహరణను మనం తీసుకోవచ్చు. అవును. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు వస్తువుల పట్ల వ్యామోహాన్ని పూర్తిగా విడనాడాలి. ఆ వ్యామోహాన్ని వదులుకోవడమనేదే నిజమైన విరాగం. అంటే ఆ వదులుకోవడం వెనుక ఎలాంటి భయంగానీ, కోల్పోతున్నాననే బాధగానీ ఉండదు. అది ఒక స్పష్టమైన అవగాహన. సరిగ్గా చెప్పారు. కాని ఒక సాధారణ మనిషి మనస్సు దీనికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. సాధారణ మనిషి వస్తువులను లేదా డబ్బును అంత సులభంగా వదులుకోలేడు కదా. వదులుకోలేడు. అలాగని తను వదులుకోలేకపోతున్నాను అనే నిజాన్ని కూడా అంగీకరించలేడు. అందుకే ఆ వ్యామోహాన్ని లేదా భయాన్ని కాపాడుకోవడానికి దానికి వివేకమనే పేరు పెడతాడా? అదే జరుగుతుంది. ఆ భయాన్ని దాచిపెట్టి అదే నిజమైన జ్ఞానమని భ్రమపడతాడు. భిక్షువు వాస్తవాన్ని అంగీకరించి వదులుకుంటే సాధారణ మనిషి మాత్రం ఈ తార్కిక సమర్థనలో బతుకుతాడు. భయాన్ని లోపల పెట్టుకొని బయటకొక తత్వవేత్తలా మాట్లాడ్డమనమాట. అవును. ఈ మేధోపరమైన సమర్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ తార్కిక సమర్థన చక్రం ఎలా పనిచేస్తుందనేది మరింత ఆసక్తికరం. దైనందిన జీవితంలో ఎవరూ నాకు $100 కోల్పోవడం ఇష్టంలేదు అని నేరుగా అంగీకరించరు. అస్సలు ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే వారి దృష్టిలో వారే తక్కువైపోతారు. ఈగో దానికి అంగీకరించదు. దానికి బదులుగా దీనికోసం $100 ఖర్చు చేయడం తార్కికంగా సరైన నిర్ణయం కాదు అని వాదిస్తారు కదా. ఇది పూర్తిగా అహాన్ని కాపాడుకునే ప్రయత్నమే. ఇలా చేయడం వల్ల వారిని వారు ఒక ప్రాక్టికల్ లేదా తెలివైన వ్యక్తిగా భావిస్తారు. అంటే పిసినారితనం అనే ఒక వ్యక్తిగత లోపాన్ని వివేకవంతమైన నిర్ణయంగా మార్చేస్తారన్నమాట. అవును. ఈ ఖర్చును నివారించడం ద్వారా వాళ్లు లోభిగా కాకుండా ముందుచూపున వాళ్లలాగా ముద్ర వేసుకుంటారు. వాళ్ల మనస్సులోనే వాళ్లొక మేధావిలాగా కిరీటం ధరిస్తారు. సరిగ్గా అదే. వాస్తవానికి వాళ్లని వాళ్లు మోసం చేసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకే తెలియదు. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమనుకుంటారు. ఈ స్వీయ వంచనలో భాగంగా ఇంకో ప్రక్రియ కూడా జరుగుతుంది. అదే ఫలితాన్ని తక్కువ చేసి చూపడం. అంటే ఖర్చు చేయడంలో ఉన్న బాధను తప్పించుకోవడానికి అసలా లక్ష్యాన్ని లేదా ఆ పనిని తక్కువ చేస్తారు. మూలంలో ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఒక వేడుక గురించి. దాన్ని బట్టి మనస్సెలా ఆలోచిస్తుందో చెప్పొచ్చు. ఒక వేడుకకు వెళ్లాల్సి వస్తే లేదా అక్కడ ఖర్చు చేయాల్సి వస్తే వెంటనే మెదడు ఆ వేడుక అంత ముఖ్యం కాదు అనే ఆలోచనను మొదలుపెడుతుంది. కేవలం నాకు వెళ్లడం ఇష్టం లేదు అనకుండా దానికొక సిద్ధాంతం కూడా అల్లుతారు. ఖచ్చితంగా.
సామాజిక కలయికలన్నీ పైపైన జరిగేవే అని వాదిస్తారు. అక్కడెవ్వరూ నిజాయితీగా ఉండరు, ప్రదర్శన కోసమే వస్తారు అని నమ్ముతారు కదా. అవును, వాటి వల్ల దీర్ఘకాలిక ఉపయోగమేమీ లేదు, కాబట్టి అక్కడ డబ్బు ఖర్చు చేయడం వృధా అనే ఒక తప్పుడు జ్ఞానాన్ని సృష్టిస్తారు. ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు కారణం డబ్బు ఖర్చు చెయ్యాల్సి వస్తుందనే భయమే. ఇక్కడే బుద్ధుని బోధనలు మనకు ఒక దారి చూపుతాయి. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం అనేది ఇక్కడ లోపించింది. అంటే ఆ వేడుక ముఖ్యం కాదన్నది ఇక్కడ వాస్తవం కాదు. ఖచ్చితంగా కాదు. ఆ వేడుకకు ఒక ప్రాముఖ్యత ఉండొచ్చు, కాని అసలు వాస్తవం డబ్బు ఖర్చు చేయడానికి మనస్సు అంగీకరించకపోవడం. ఆ చేదు నిజాన్ని చూడలేక ఈ మానసిక పలాయనవాదానికి పాల్పడతారు. అన పిసినారితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ వేడుకకు ఎలాంటి విలువ లేదని ముద్ర వేస్తారు. ఒక్కసారి ఇలా ఆలోచించడం మొదలుపెడితే తననుకున్నదే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి మనస్సు కారణాలు వెతుకుతుంది కదా. దీందే మానసిక శాస్త్రంలో నిర్ధారణ పక్షపాతం అంటారు. అంటే కన్ఫర్మేషన్ బయాస్. ఇది ముఖ్యంగా 3 దశల్లో పనిచేస్తుంది. మొదటి దశ గురించే కొంచెం వివరిస్తారా? మొదటి దశ ప్రాథమిక ప్రేరణ. అంటే ఏ రూపంలోనైనా సరే డబ్బు ఖర్చు చేయటానికి ఇష్టపడకపోవడం. ఇది చాలా సహజంగా మెరుపులాగా జరిగే ప్రక్రియ అనుకోవచ్చా? అవును, ఇది పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించింది. ఒక బలమైన వ్యతిరేకత లోపల కలుగుతుంది. తర్వాత రెండవ దశలో ఆ భావోద్వేగాన్ని సమర్థించడానికి సమాచారం వెతుకుతారు కదా. సరిగ్గా అదే, రుజువు కోసం అన్వేషణ. కాని ఇది ఏమాత్రం నిష్పాక్షికంగా ఉండదు. కేవలం డబ్బు దాచుకోవడాన్ని సమర్థించే సమాచారం కోసమే వెతుకుతారు. అంటే ఆ వేడుక బాలేదని చెప్పడానికి తమకు అనుకూలమైన విషయాలను మాత్రమే చూస్తారు. గతంలో ఎప్పుడో జరిగిన చేదు అనుభవాన్ని భూతద్దంలో చూస్తారు. గత సంవత్సరం కూడా వెళ్లాను, సమయం వృధా అయింది అని తమకు తాము చెప్పుకుంటారు. ఇక మూడవ దశలో ఈ అన్వేషణ అంతా పూర్తయి ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. అదే మూడో దశ, ఫలితం. ఏ చిన్న ఖర్చైనా సరే అది తప్పుడు నిర్ణయమే అనే ఒక మార్చలేని తప్పుడు నమ్మక వ్యవస్థ ఏర్పడుతుంది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫీడ్బ్యాక్ లూప్ మనసును ఎంతలా బంధిస్తుందో కదా. ఒకసారి ఇందులో చిక్కుకుంటే బయట జరిగే ప్రతి సంఘటన ఆ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతి ఆలోచన వారిని మరింత పిసినారిగా మారుస్తుంది. కాని వాళ్లు మాత్రం దాని వివేకమని పొరబడుతూనే ఉంటారు. అవును, బుద్ధుని బోధనలు సూచించినట్లుగా మనస్సును నిశితంగా గమనించకపోతే ఈ వలయంలో శాశ్వతంగా ఇరుక్కుపోతాం. ఆ నిశితమైన పరిశీలన లేనప్పుడు సత్యానికి అసత్యానికి మధ్య గీత చెరిగిపోతుంది కదా. ఖచ్చితంగా. మనస్సు సృష్టించిన భ్రమనే నిజమని నమ్మడం మొదలుపెడతాం. ఇంతవరకు మనమీ ముసుగుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన జ్ఞానానికి, ఈ పిసినారి జ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మూలగ్రంథం చాలా లోతుగా స్పష్టంగా గీసి చూపింది. మనం నిజమైన వివేకం అనుకునేది కొన్నిసార్లు కేవలం నకిలీ జ్ఞానం మాత్రమే కావచ్చు అనిపిస్తోంది. అవును, నిజమైన జ్ఞానం ఎప్పుడూ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే అది వ్యక్తిగత లాభం కోసం పనిచేయదు. పరిస్థితిని ఉన్నదున్నట్లుగా చూసి ఏది దీర్ఘకాలికంగా మంచిదో ఆలోచిస్తుంది కదా. సరిగ్గా చెప్పారు. అందులో ఇతరుల పట్ల దయ, ఉదారత కూడా ఉంటాయి. మరి ఈ పిసినారి జ్ఞానం ఎలా పనిచేస్తుంది? ఇది పూర్తిగా సబ్జెక్టివ్గా ఉంటుంది. దాని ఏకైక లక్ష్యం కేవలం తన దగ్గర ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవడం మాత్రమే. అంటే ఎదుటివారి భావోద్వేగాలను కాని, సందర్భం యొక్క ప్రాముఖ్యతను కాని ఏమాత్రం పట్టించుకోదు. అసలు పట్టించుకోదు. తన సంపదను కాపాడుకునే కంగారు మాత్రమే దానికుంటుంది. కొన్నిసార్లు మన అంతరాత్మ మనం చేసేది తప్పు అని ప్రశ్నిస్తుంది కదా. అవును, నువ్వు చేస్తుంది నీ స్వార్థమని హెచ్చరిస్తుంది. ఆ అంతరాత్మను నిశ్శబ్దం చేయడానికే ఈ పిసినారి జ్ఞానం ఒక వివేకంలాగా నటిస్తుంది. అది కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే, దారి చూపే నిజమైన వెలుగు కాదు. ఖచ్చితంగా కాదు. అందుకే మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఉన్న అసలు కారణాన్ని నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. పైకి కనిపించే కారణం వేరు, లోపల దాగి ఉన్న కారణం వేరు అని గ్రహించాలి. ఈ అవగాహనే మనల్ని భ్రమల నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ సుదీర్ఘమైన చర్చలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా మన బుద్ధే మనల్ని ఎంత సులభంగా మోసం చేయగలదో స్పష్టమైంది. పిసినారితనమనేది కేవలం ఒక చిన్న అలవాటు కాదు. అది మేధోపరమైన సమర్థన ద్వారా సంక్లిష్టంగా మారే ఒక మానసిక స్థితి. బుద్ధుని బోధనలలో చెప్పినట్లుగా వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే స్పష్టత లేనప్పుడు ఒక భిక్షువు త్యజించాల్సిన వ్యామోహాన్ని సాధారణ వ్యక్తి ఎలా దాచుకుంటాడో మనం చూశాం. అలాగే తార్కిక సమర్థన చక్రం ఫలితాన్ని తక్కువ చేసి చూపడం ద్వారా మనస్సు ఎలా తప్పించుకుంటుందో కూడా విశ్లేషించాం.
నిర్ధారణ పక్షపాతం వల్ల ఆ భ్రమ ఎలా స్థిరపడుతుందో కూడా మాట్లాడుకున్నాం. అసలైన జ్ఞానానికి, స్వార్థాన్ని రక్షించుకునే నకిలీ జ్ఞానానికి మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గ్రహించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం ఒక గ్రంథం గురించి మాత్రమే కాదు. ఇది మానవ నైజం గురించిన ఒక లోతైన అన్వేషణ. ఖచ్చితంగా మన మనస్సును మనం ఎంత నిజాయితీగా గమనిస్తున్నాము అనేది అత్యంత కీలకమైన అంశం. మేధోపరమైన ముసుగులు లేకుండా మన అంతరంగాన్నే మనం చూసుకోగలిగినప్పుడే నిజమైన జ్ఞానం వైపు అడుగులు వేయగలం. లేకపోతే మన మనస్సు చెప్పే అబద్ధాలనే నిజాలని నమ్ముతూ జీవితాంతం ఒక భ్రమలో బతికే ప్రమాదముంది. ఈ లోతైన చర్చను ముగిస్తూ ఈరోజు మనం తెలుసుకున్న విషయాల ఆధారంగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఇక్కడ వదిలి వెళుకున్నాం. తప్పకుండా ఆ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిందే. మనస్సు కేవలం పేరాశను లేదా పిసినారితనాన్ని మాత్రమే కాదు, ఇతర భావోద్వేగాలను కూడా ఇలాగే కప్పిపుచ్చుకుంటుందేమో అని. అంటే దైనందిన జీవితంలో మనలోని ఇంకేదైనా భయాన్ని, అసూయను లేదా అసురక్షిత భావాన్ని సమర్థించుకోవడానికి కూడా మన ముసుగులు వాడుతున్నామా అని. అవును, మనం ఏమాత్రం గ్రహించకుండానే అలాంటి మేధోపరమైన ముసుగులు వాడుతున్నామో అని నిశితంగా ప్రశ్నించుకోవాలి. ఆ పరిశీలన మొదలైతే మన మనస్సు వాడే నాటకాలు మనకే మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఆ దిశగా మనందరి ఆలోచనలు సాగాలని ఆశిస్తూ ఈ రోజుటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.